ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ అయితే ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు మనం గోల్డ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం. అండ్ గోల్డ్ని రకరకాలుగా వేర్ చేస్తూ ఉంటారు. నెక్లెస్ అని, రింగ్ అని, అండ్ వడ్డాలం అని, ఇలా. అండ్ ఒక ఆర్టికల్ ప్రకారంగా మనం చూస్తే బంగారం మనం ధరించడం వల్ల మనకి ఆరోగ్యంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అవి? ఇది నిజంగా చదివిన తర్వాత ఇట్ వాస్ షాక్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట. ఎందుకంటే నిజంగానే బంగారం ధరించడానికి స్టైల్ కోసమో లేదంటే వాళ్ళ స్తోమత చూపించుకోవడానికో అనుకున్నా. బట్ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ ఏదో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. బాగా ఆ టైంలో మనం కేర్ చేయాలి ఆ మాటని. ఎందుకంటే మన ఇంట్లో నాన్నమ్మ, అమ్మమ్మ కానివ్వండి, తల్లి కానివ్వండి, వీళ్ళందరూ ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇవన్నిట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తే అదేదో విన్నట్టుగానే మనము ఇగ్నోర్ చేస్తాం. అయితే ఈ వీడియో ప్రత్యేకంగా మనం ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే, చాలామందికి తెలుసు అని ఒక ఓపెన్ సీక్రెట్ అనుకుంటున్నారు, కానీ చాలామందికి తెలిసింది సగమే, పూర్తి నాలెడ్జ్ తెలియలేదు. సో వాళ్ళకి బెనిఫిట్స్ అయితే అసలే ఐడియా లేదు. సరే బంగారం అంటారు కదా, కొనుక్కుందాము అనుకుంటారు, కానీ బంగారం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతున్న అదొక ఒక పాజిటివ్ ప్రాపర్టీ ఉంది దానిలో. సో ఆ పాజిటివిటీ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, మనం ఈరోజు చూద్దాం. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు పల్లెటూళ్ళలో కానివ్వండి, ఈవెన్ సిటీస్లో కానివ్వండి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. అంటే పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ కోడల పిల్లలు కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం కూతురు కానివ్వండి, అల్లులు కానివ్వండి, అందరు కలిసిమెలిసి ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారయ్యాయి. ఎందుకంటే జాబ్ డిమాండ్ కాబట్టి భార్య, భర్త, పిల్లలు ఒక ప్లేస్ నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక చోట్లకి వెళ్ళి ఉండడం, బికాస్ జాబ్ డిమాండ్. ఆర్ లేదంటే లేదు మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము సపరేట్గా ఉంటామని చెప్పేసి ఏదో ఒక కారణం వల్ల సపరేట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ పెద్దవాళ్ళ మెంటరింగ్ ఉండదు, ఆ పెద్దవాళ్ళ గైడెన్స్ దొరకదు. ఎందుకంటే మీరు సపరేట్గా ఉంటున్నారు కాబట్టి సొంతంగా మీ డెసిషన్స్ మీరే తీసుకుంటారు. అక్కడ చాలామంది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్కు గురి అయ్యేసి, ఈ మధ్య మనం ప్రతి హాస్పిటల్లో చూస్తే యంగ్ కపుల్స్ చాలా ఎక్కువ ఉండదు. ఆ యంగ్ కపుల్స్కి, చిన్నపిల్లలకి చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ యువర్ ఎల్డర్స్ ఈజ్ నాట్ దేర్. అంటే మీరు అందరు తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లా, కానీ ఆరోగ్యం విషయంలో చూసుకుంటే మన పెద్దవాళ్ళ కంటే పెద్ద శ్రేయోభిలాషులు ఇంకెవరు లేరండి, అది మాత్రం నిజం. సో మీరందరూ కూడా ఎవరైతే గోల్డ్ గురించి తప్పుడు కైండ్ ఆఫ్ నోషన్ ఏమైనా ఉంటే మీ మైండ్లో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత, అది కూడా ఒక రీసెర్చ్ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీకు నిజాన్ని పరిచయం చేస్తున్నాను ఇక్కడ. ఇట్ ఈస్ నథింగ్ డిపెండింగ్ అపాన్ మై ఆన్సర్. ఎందుకంటే నేను సొంతగా ఎలాంటి ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, ఇక్కడ మీకు రీసెర్చ్ రిపోర్ట్ చూపిస్తా. సో 7 సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ వేరింగ్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పారు ఇక్కడ. ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ శిరీష, వీళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట ప్రెషస్ మెటల్స్ పైన. ఇక్కడ మీరు వెళ్తే వాళ్ళ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి, కంప్లీట్ ఇంక్లూడింగ్ ది కామర్స్ వెబ్సైట్తో సహా. అయితే వీళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారో అది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే, సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ వేరింగ్ గోల్డ్. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసేసి సైంటిఫిక్ బెనిఫిట్ ఆఫ్ వేరింగ్ ఇయర్ రింగ్స్. నిజంగా ఈ రోజు వరకు ఆడవాళ్ళు వేసుకుంటే జస్ట్ ఓకే అందంగా ఉంటారు, అది వాళ్ళకి సెట్ అవుతుంది అని అనుకునే వాళ్ళం. కానీ నిజంగా చెప్పాలి అంటే, మీరు రాజస్థాన్ నుంచి వచ్చిన చాలామంది రాజస్థానీస్ని చూస్తే కూడా వాళ్ళలో మగవాళ్ళకు కూడా చెవికి ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. సో కొంతమందికి అడిగిన తర్వాత ఆ విషయం నేను మర్చిపోయా, కానీ ఇవాళ ఇది చదివిన తర్వాత దెన్ ఐ కేమ్ టు నో, ఎస్ వాళ్ళు కూడా చెప్పారు ఈ మాట. ఎందుకంటే ఇయర్ రింగ్స్ వేసుకుంటే మన కంటి చూపు ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ అవుతుందంట, అది షార్ప్గా ఉంటుందంట. ఎందుకంటే మన నర్వ్స్ ఏవైతే ఉన్నాయో మన చెవి నుంచి అది కంటి వరకు కనెక్ట్ అయి ఉన్నాయంట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ బెనిఫిట్ ఇక్కడ మనం చూసుకుంటే, నోజ్ రింగ్ ఫర్ మెన్స్ట్రువల్ క్రాంప్స్. అమ్మాయికి పెళ్లి అవ్వక ముందు నుంచి ముక్కు పుడకలు ఉంటాయి. సో ఆ ముక్కు పుడకలకి చాలా కారణాలు ఉన్నాయని చెప్పేసి అందులో బెనిఫిట్ హైలైట్ చేసేంతవరకు నిజంగా ఇలాంటి విషయాలు జనరల్గా మగవాళ్ళు గుర్తుపెట్టుకోరు, గుర్తుండగానే పట్టించుకోరు. కానీ నిజంగా నేను చెప్తున్నాను, మన ఇంటి మెంబర్స్ అందరూ కూడా హెల్దీగా ఉండాలి అంటే ప్లీజ్ వీటిని పాటించడం చెప్తా. నా మెన్స్ట్రువల్ క్రాంప్స్ కానివ్వండి, ఎనీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెషల్లీ ఈ గోల్డ్ నోస్ పిన్స్ టెన్స్ టు హ్యావ్ లెస్ పెయిన్ఫుల్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనమాట. సో అలాంటి టైంలో మన అందరి ఫ్యామిలీ మెంబర్స్లో ఇది బాగా పనికొస్తుంది. సో ముక్కు పుడగది చాలా విలువ ఉంది, చాలా మీనింగ్ కూడా ఉంది దానికి.
Now coming to the scientific benefit of wearing a gold necklace. ఇది అందరి ఫేవరెట్, స్పెషల్లీ ఆడవాళ్ళకి. ఇందులో నిజంగా నేను చెప్తున్నాను, ఎన్నో సినిమాల్లో మనం ఈ డైలాగ్ కూడా విన్నాము. నాకు ఎందుకో గొంతు పట్టేసినట్టుగా అయిందని, నాకు మెడకాయ పట్టేసింది, మీరు ఒక నెక్లెస్ ఇప్పిస్తే అది పెయిన్ కాస్త పోతుంది అన్నారు. బట్ దట్ వాజ్ అన్ లైటర్ వీన్. నిజంగా చెప్పాలి అంటే ఇఫ్ యూ వేర్ అ గోల్డ్ నెక్లెస్, యువర్ హార్ట్ ఫ్రెండ్లీ మెటల్. ఎందుకంటే మన చెస్ట్ పైన ఆ నెక్లెస్ ఎప్పుడైతే టచ్ అవుతుందో, ఆ 22 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, 14 క్యారెట్ కానివ్వండి, 9 క్యారెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా గోల్డ్, కాపర్, సిల్వర్తో సహా వస్తాయి. కాబట్టి అది మన స్కిన్కి అండ్ మన హెల్త్కి చేసే బెనిఫిట్ ఇక్కడ నేను మీకు చదివి చెప్తా. Wearing a 14K gold necklace improves blood circulation in your body and thereby reduces heart related issues. ఎంత మంచి విషయం తెలుసుకున్నామంటే నిజంగా. ఎందుకంటే అందరూ కొంటారు నెక్లెస్లు, కానీ చాలామంది ఏమంటారంటే ఎందుకు అసలు ఒక్కడు కూడా కొనడము, అదొక డబ్బులు దండగా కదా అంటారు. ఈ రోజు నుంచి ఇది చదివిన తర్వాత మీరందరూ కూడా కనీసం గోల్డ్ చైన్ అన్నా వేసుకుంటారు. సో ఐ థింక్ యూ అగ్రీ విత్ దట్. మీరు ఆల్రెడీ వేసుకుంటున్నారు ఒకటి. ఓకే, సో సైంటిఫిక్ బెనిఫిట్ వేరింగ్ గోల్డ్ బ్యాంగిల్స్. ఇక మనందరూ తెలిసిందేనండి, మన ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా బంగారు గాజులు లేనిది అసలు దే డోంట్ అగ్రీ టు ఎనీథింగ్ అనమాట. సో బంగారు గాజులకి అసలు సైంటిఫిక్ బెనిఫిట్ ఉందని తెలిసింది అనుకోండి, రెండేంటి కనీసం 6 డజన్ కొనిపిమని చెప్తారు ఇప్పుడు ఈజీగా. సో దట్స్ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అండి బ్లడ్ సర్క్యులేషన్ కోసము. సో కమింగ్ టు టో రింగ్స్, అంటే కాళ్ళకు మెట్టలు వేసుకుంటారు. పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళలో మెట్టలు అనేది తీయరు. దానికి ఇంపార్టెన్స్ చాలా ఉంది, అది మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే టో రింగ్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ రింగ్నే వాడతారండి. అంటే మెయిన్ మన థంబ్ ఫింగర్ పక్కన ఏదైతే వస్తుందో దాని పక్కన రింగ్లో జనరల్గా రింగ్ అక్కడ వేసుకుంటారు. సో ఇఫ్ యూ సీ దస్ ఎనీ కైండ్ ఆఫ్ యూట్రస్ ఇన్కన్వీనియన్స్ ఏదైనా ఉంటే మాత్రం చైల్డ్ కన్సీవింగ్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి దట్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్. ఇప్పటి వరకు మనం ఇవన్నీ వింటూ వచ్చాం కదా పెద్దవాళ్ళతో, ఇది మూఢనమ్మకాలు అనుకునేవాళ్ళు అనమాట. సో మూఢనమ్మకాలు కానే కాదు, సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా అయింది. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇది చాలా కాస్ట్లీ. నడుము వడ్డానం ఏదైతే వేసుకుంటారో అది ఒక్కొక్కసారి 1/2 kg సైజ్ కూడా ఉంటుంది. లైక్ లిటరల్గా చాలా హెవీ వెయిట్ అది. బట్ అది ఇంకా మంచిదంట, కొంటే కూడా మంచిది అనుకుంటా. సో డెఫినెట్గా దానికి ఉన్న కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. సౌత్ ఏషియాలో దే వేర్ గోల్డ్ వేస్ట్ బ్యాండ్స్. అంటే ఈ వేస్ట్ బ్యాండ్స్ ఎవరైతే వేసుకుంటారో అది సౌత్ ఏషియాలో, సౌత్ ఇండియా స్పెసిఫికలీ. మన దగ్గర మన తెలుగు కల్చర్లో కానివ్వండి, తమిళ్ కల్చర్లో కానివ్వండి, మలయాళం కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఖచ్చితంగా వేస్ట్ బ్యాండ్స్ మాత్రం, నడుము బడ్డాము మాత్రం చాలా సూపర్ హిట్. అంటే మరీ ప్రెషరైజ్ చేయకండి, పాపం కొనలేకపోతారేమో, బట్ ట్రై చేయండి. కొంటే మాత్రం హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ రోజు ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు విన్న తర్వాత, చూసిన తర్వాత మీకు ఇంకా ఈ 7 రకాల సైంటిఫిక్ రీజన్స్ కాకుండా దీనికంటే ఎక్కువ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పెట్టండి. మేము నేర్చుకుంటాము, ఇతరులకు కూడా పనికి వస్తుంది. డెఫినెట్గా సార్. అండ్ మీరు అంటూ ఉంటే గోల్డ్తో పాటు మనం సిల్వర్ కూడా వేసుకున్నప్పుడు సిల్వర్కి కూడా సైంటిఫిక్ ప్రకారంగా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. కాపర్ దాంతో పాటు నో డౌట్. సో మరి అలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి, బంగారం కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే దాని సరైన మార్గం ఏ విధంగా చూస్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇంపార్టెంట్ ప్రశ్న శ్రీష. ఇది అందరూ గ్రోన్ అప్ చిల్డ్రన్ హ్యాస్ టు లెర్న్. అంటే గ్రోన్ అప్ చిల్డ్రన్ అంటే ఎవరైతే ఓవర్ అండ్ అబౌవ్ 18 years ఏజ్ ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల లాంటి వాళ్ళగానే తప్పులు చేస్తుంటారు. నేను ఎందుకు గ్రోన్ అప్ చిల్డ్రన్ అంటున్నానంటే అబౌవ్ 18 and 21కి మనము ఓట్ హక్కు తెచ్చుకుంటాము. అలాగే అన్ని కైండ్ ఆఫ్ మేజర్ యాక్టివిటీస్ మనం చేయొచ్చు యాజ్ అ మేజర్గా. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ లెర్నింగ్ కెపాసిటీ, ఆ నాలెడ్జ్ కెపాసిటీ పెరుగుతుందా? కాదు కదా. సో అలాంటి సమయంలో మనకు కావాల్సింది ఒక టీచర్. నేను మీకు యాజ్ అ ఫ్రెండ్గా, ఒక గైడ్గా, యాజ్ అ ఒక కోచ్గా మీకు ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే జీవితంలో మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం, కానీ ఆ గుణపాఠం నేర్చుకున్న తర్వాత మనం అది గుర్తుపెట్టుకొని మరీ ముందుకెళ్ళాం. ఏదో ఒకసారి మళ్ళీ తప్పు రిపీట్ చేస్తూనే ఉంటాము. ఫైనాన్స్ విషయంలో అది జరగకూడదు. మీరు కావాలన్నా అలాంటి తప్పు చేయాలనుకున్న మీరు చేయలేరు. ఎందుకంటే ఈ క్లాస్లో మనం అలా ట్రైన్ చేసేసేసి మీ మైండ్ని అలా షార్పన్ చేస్తే ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ విషయానికి మీరు ఇమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. సో దీనివల్ల లాభం అంటూ మీ ఫ్యామిలీకే, మీ ఫ్యూచర్కి ఉంటుంది, రిటైర్మెంట్కి ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్కి అలాంటి బెనిఫిట్ ఉంటుంది. సో క్లాస్ జాయిన్ అవ్వండి.
ఈ నంబర్ ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, మీరు సీరియస్గా ఉన్నారు కదా చదువుకుందామని నేర్చుకుందామని, సో తప్పకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను నా టీం పూర్తి సహాయాన్ని మీకు అందజేస్తాము ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.